జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశిని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశాయి. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారము అనుకూలంగానే ఉంది. కాకపోతే మీ జన్మజాతకము బలంగా ఉంటేనే గోచారం అనుగ్రహిస్తుంది. బలంగా లేకపోతే మంచి సంబంధాలు వచ్చినట్లు వచ్చి చేజారిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మీరు ఈ వారమే ప్రయత్నాలు అయితే ప్రారంభించకండి. ఎందుకంటే ఈ వారం మీరు తీసుకున్న టైం మంచిది కాదు. సో మీ డబ్బులు ఊరికే బూడిదలో పోసిన పన్నీరు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ఈ వారం ఇప్పుడే వివాహ ప్రయత్నాలు మీరు మొదలు పెడదాం అనుకుంటే ఈ వారం వరకు ఆగండి. అది అలా ఏం లేదని మేము ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని అనుకుంటే చెయ్యండి, మీరేం కంటిన్యూ చేయొచ్చు. మీ జన్మజాతకంలో బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కొంచెం మీకేంటంటే అక్కడ నచ్చకపోవచ్చు, మీకు సంబంధాలు అయితే సెట్ అవుతాయి కానీ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. లేదా ఇప్పుడు ఒకవేళ మీరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే సంబంధం మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చదు, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు. ఇలా ఉంటుంది ఈ వారం వరకు. సో కొంచెం కాకపోతే అది మీకు బెస్ట్ అయితే డెఫినెట్గా కుదురుతుంది భగవంతుడి కృపతోటి. బెస్ట్ కాకపోతే మీకు నచ్చినా నచ్చకపోయినా దూరం వెళ్తుంది. ఇది మీరు వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు అయితే. మీరు వివాహితులు అయితే కనుక సపోజ్ ఏదైనా విషయంలో మీరు మీ జీవిత భాగస్వామి తీవ్రంగా విభేదిస్తూ ఉంటే ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. మీ ఇద్దరు ఐడియాలజీ ఒకటే అవుతుంది. ఇంకా విభేదాలన్నీ తొలగిపోతాయి. అది మీకు చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది. మీరు గృహ నిర్మాణ పనులు చేస్తూ ఉంటే ఈ వారము గృహ నిర్మాణ పనులకు అనుకూలంగా లేదు. కొంత మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నా మీకు మధ్యలో బ్రేక్ పడిపోతుంది. లాస్ట్ వీక్ నుంచే చూసి ఉండొచ్చు మీరు ఈ విషయము. సో ఇంకొక 2-3 వారాలు కూడా ఆగాలి. ఈ వారం అయితే అసలు అనుకూలంగా లేదు గృహ నిర్మాణ పనులు చేపడుతూ ఉంటాయి కనుక. అలాగే మీరు ఉద్యోగస్తులైతే అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి అంత మంచి శుభ సమయమే, బాగుంది ఉద్యోగస్తులందరికీ.
ఎలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఉండదు, అలాగని పూర్తిగా అలాగని ప్రతికూలంగా ఉండదు, ఇబ్బంది ఉండదు, అనుకూలతలే కొంత చూస్తారు మీరు. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు వ్యాపారస్తులు అయ్యి ఉండి మీరు కనుక టెక్స్టైల్ బిజినెస్, లేదంటే కాస్మెటిక్ బిజినెస్, పెయింట్స్ బిజినెస్, అలాగే కళారంగంలో ఉన్న మీకేంటంటే ఇవి కొంచెం మీకు బిజినెస్ కొంచెము పౌజ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే కేవలంగా ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళ సంగతే నేను చెప్పేది. మీరు యాంకర్లు అయినా, లేదా మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా, సో లేదా మీరు ఏదైనా ఒక ఛానల్కి పనిచేస్తూ ఉన్నా, లేదా 24 ఫ్రేమ్స్లో ఉన్నా, మీకేంటంటే కొంచెం పౌజ్ అయినట్టు అనిపిస్తుంది, అన్నీ ఏంటో స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది. ఇదే మీరు కనుక వీటిల్లో లేరు, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో ఎవరైనా మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, లేదా మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు ఇందులో ఉన్నా వాళ్ళకి చాలా బాగుంటుంది. రివర్స్ అనమాట, మీకైతే ఈ ఫీల్డ్స్లో ఉంటే కొంచెం పౌజ్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకైతే అడ్డంకులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటుకొని అధిగమించి ముందుకు వెళ్తారు. సో అలా వైస్ వర్సా కాంబినేషన్ ఉంది ఇద్దరికి కూడా. ఇది వ్యాపారస్తులకి. ఇంకా మిగతా వ్యాపారాలు చేసే అందరికీ కూడా బాగుంది. కేవలంగా ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్స్ వరకే ఈ పాయింట్ అప్లికేబిలిటీ, మిగతా వ్యాపారస్తులందరికీ బాగా ఉంది. సో ఈ వ్యాపారాలు మీరు చేస్తూ ఉంటే మీకు బాగుండదు, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు చేసే వ్యాపారమే అవ్వచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తుండొచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టారు, కానీ ఊరికే నేమ్సేక్ వాళ్ళ పేరు, కానీ మీరే చేస్తూ ఉన్నారు, అప్పుడు మీకు బాగుంటుంది. అప్పుడు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, ఎందుకంటే బిజినెస్ నేమ్ మీ పేరు మీద లేదు కాబట్టి. అది కూడా నేను చెప్పినట్లు ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు, టెక్స్టైలు, పెయింట్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాన్సీ స్టోర్స్, అదే జ్యువెలరీ, ఫ్యాన్సీ అంటే పేరు మళ్ళీ ఏదో పెట్టేసేసి మీ ఇంట్లో వాళ్ళది కాకుండా ఏదో పెడితే మళ్ళీ అది మీకే అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే మీరు యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్న, 24 ఫ్రేమ్స్లో ఉన్న, కళారంగంలో ఉన్న ఎవరికైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇదే మీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పేరు మీద చేస్తున్నా, పక్క వాళ్ళ పేరు మీద చేస్తున్నా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. అలాగే ఈ వారము విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. కాకపోతే ఏంటంటే విద్యార్థినులకి కొంచెం మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు, హ్యాపీగా ఉంటుంది. కొంచెం మీరు చదువుకొని మర్చిపోయే ఛాన్స్ ఉంది, 1-2 సార్లు చదువుకోవాల్సి వస్తారు. ఎందుకంటే మీ పిల్లర్స్ స్ట్రాంగ్ చేయడానికి మీకు సబ్కాన్షియస్ మైండ్లో అది గుర్తుంటుంది, కానీ మామూలుగా చూస్తే మర్చిపోయినట్లు అనిపిస్తుంది. సో 1-2 సార్లు ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవే మీకు తెలియకుండా మర్చిపోతారు. ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు తెలియదు మీకు, ఫైనల్ ఎగ్జామ్లో ఇవి ఇప్పుడు చదువుకున్నది బాగా పనిచేస్తుంది. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి గ్రహదేవతలు, ఎందుకంటే మీకు అల్టిమేట్ సక్సెస్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు మీరు అన్ని సబ్జెక్ట్స్ మర్చిపోరు, ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఏ సబ్జెక్టులు అయినా అవే మర్చిపోతారు, అవే 1-10 సార్లు చదవాల్సి వస్తారు. ఇది మీకు ఫైనల్ ఎగ్జామ్ రాసేప్పుడు ఈ పాయింట్ గుర్తొస్తుంది. అప్పుడు అన్నిసార్లు చదవబట్టే ఇప్పుడు ఇదే వచ్చింది, ఇది రాయగలుగుతున్నాం, ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ రాసే విధంగా ఇప్పుడు ఈ వారం మలుస్తుంది. మీరు గర్భిణీ స్త్రీలు అయితే చాలా బాగా ఉంది. గర్భిణీ స్త్రీలకి దేవతల ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి. మీకు పన్నంటి బిడ్డని మీరు ప్రసవించే విధంగా దేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా అనుకూలమైన సమయం, ప్రశాంతంగా ఉంటుంది. భగవద్ ఆరాధనతోటి మీరు కొన్ని ట్రిప్స్ వెళ్తారు, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదా ఇంటి దగ్గర ఉన్న గుడులకి ఏదైనా ఒక దగ్గరలో ఉన్న గుడి అయినా వెళ్తారు, మనసుకి ప్రశాంతంగా తృప్తిగా అనిపిస్తుంది. బాగుంది సీనియర్ సిటిజన్స్కి. మీరు గృహిణీలు అయితే కనుక ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. కొంచెము లగ్జరీ మోడ్లోకి మీరు వెళ్తారు. అంటే మీరు ఏవైతే కొనుక్కోలేకుండా ఉన్నారో, లేదా కొనుక్కోవాలని అనుకున్న టైం కుదరకో, డబ్బులు కుదరకో, ఏవైతే వాయిదా వేస్తున్నారో, ఏ కారణాలు రీచ్ అయినా ఈ వారం అవి చక్కగా కొనుక్కుంటారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన ఈ వారము 12 రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి, మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో
ఒక అక్షర లక్షలో అంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన 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 పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు, ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది 12 రాశుల వాళ్ళకి, అలాగే 12 లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాలని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మీ జన్మజాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదని అనుకున్నా తెలుసు అని అనుకున్నా ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాలని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.